ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన పగలంతా దేవుని మందిరంలో బోధిస్తూ రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడని మనం లేఖనాల్లో చదువుతాం. అలాగే లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనంలో కూడా మనం చూడగలిగితే ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. యేసుక్రీస్తు వారు సత్శరీరుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి పగలంతా అనేక మందికి బోధిస్తూ అనేక సూచక్రియలు అద్భుత కార్యాలు చేస్తూ దేవాలయంలో గడుపుతూ ఉన్నాడు. ఇక రాత్రి అవగానే ఒలీవల కొండకు వెళ్ళి ఆయన రాత్రి అంతా ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడని బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న 2 లేఖన భాగాల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ లేఖనాన్ని చదివించాను అంటే, ఈరోజు ఈ మణికంఠ స్వామి ఎవడైతే జాన్ పాల్ దుర్బోధకుడు ఉన్నాడో సార్వత్రిక సంఘాల్లో జరుగుతున్న కొన్ని సంఘ క్రమాలని తప్పుపడుతూ ప్రార్థన చేయటం అనవసరం, ఆల్ నైట్ ప్రార్థన చేయటం వలన ఎవరికి ఉపయోగం, ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఒక ఉన్మాదం, ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఒక శాడిజం లాంటిది అని ఆల్ నైట్ ప్రేయర్ని తప్పుపడుతూ ఇతను ఒక వీడియోలో మాట్లాడటం నేను చూశాను. గతంలోనే మనం జాన్ పాల్ దుర్బోధకుడని చాలా విషయాల్లో నిరూపించాం. అయితే ఈ విషయానికి వస్తే దేవుని బిడ్డలారా, ఈ ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా సంఘాల్లో చాలా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే రాత్రంతా ప్రార్థనలో గడిపారో, దేవుని శక్తిని పొందుకున్నారో, ఈరోజు సార్వత్రిక సంఘాల్లో కూడా ప్రతి నెలలో ఏదో ఒక రోజు కేటాయించుకొని సంఘ బిడ్డలందరినీ సమకూర్చుకొని ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో ప్రార్థించటం అది సంఘానికి ఎంతైనా క్షేమకరం. కానీ జాన్ పాల్ అంటాడు ఈ ఆల్ నైట్ ప్రేయర్ల వల్ల ఎవరికి ఉపయోగం అని. మొట్టమొదటిగా మనం గమనిస్తే జాన్ పాల్ అసలు మోకాళ్ళ ప్రార్థన ఒప్పుకోడు, ఉపవాస ప్రార్థన చేయకూడదు అంటాడు. ఇతడు ప్రార్థనకి విరుద్ధం. నేను నా గడిచిన వీడియోస్లో కూడా ఇతను మాట్లాడిన సందర్భాల్ని నేను మీకు చూపించడం జరిగింది. ఉపవాస ప్రార్థన చేయకూడదు, మోకాళ్ళ ప్రార్థన గంటలు మోకాళ్ళ ప్రార్థన చేసేదేంది, ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేస్తే సరిపోదా, దేవుడు ఆలకించడా అని ప్రార్థన గురించి ఎన్నో వ్యతిరేకమైన మాటలు ఇతను మాట్లాడటం జరిగింది. అయితే రీసెంట్గా ఆల్ నైట్ ప్రేయర్ గురించి కొన్ని వ్యాఖ్యలు దుర్బోధ చేయటం జరిగింది. ఆల్ నైట్ ప్రేయర్లో అందరూ వచ్చి నిద్రపోవటమే కదా, వాళ్ళందరూ చేసేదేముంది, ఆ చేసేదేదో పగల ప్రార్థన చేయొచ్చు కదా, రాత్రంతా ప్రార్థన చేసేది ఏంటని కొన్ని వ్యాఖ్యలు ఇతను చేయటం జరిగింది. ఒకసారి మీరు ఆ వ్యాఖ్యలు వినండి. చెప్పండి, ఆల్ నైట్ ప్రేయర్ వల్ల ఉపయోగం ఏంటి? రాత్రి మెలుగుని డే టైం నిద్రపోతారు. ఎందుకలా? రాత్రి మెలుకుంటారు, పగలు నిద్రపోతారు. దేవుడు పెట్టిన రాత్రి నిద్ర పగలు వెళ్తాను కదా అంటే ఏదో సాధించినట్టు ఆ టైంలో. ఒక విధమైన ఉన్మాదం, ఒక విధమైన శాడిజం. అందరు నిద్రపోతే మేలుకొనున్నావు, అదొక శాడిజం, ఉన్మాదం. నిద్ర వస్తే నిద్రగో, మెలకు వచ్చిన ప్రార్థన చేయి, నిద్ర రాకపోతే ప్రార్థన చేయి, అంతేగాని వచ్చే నిద్ర నాకు ప్రార్థన చేస్తావు. అలా మోకరించి కాసేపు నిద్రపోతే కాసేపు లాగా వస్తాయి, కాసేపు నిద్రపోతే కాసేపు లాగా వస్తుంది. ఇదే కదా హోల్ నైట్ ప్రేయర్ జరిగేదంటే. యాక్టివ్గా మంచి ఉత్సాహంగా ఫస్ట్ 10 minutes ఉంటుంది, తెలియకుండానే నిద్రకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఒక అర్ధగంట వెనక వస్తున్నప్పుడు మిస్ అయిపోయింది, మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాం, మళ్ళీ కాసేపు నిద్ర వచ్చేస్తుంది. ఇంత చావు ఎందుకు అంటున్నా. ఎవరు నిద్రిద్దాము, ఏంటి ఆ ఉన్మాదం అని అడుగుతున్నా. దాని బదులు ఓవర్ నైట్, ఆల్ నైట్ క్యూ వన్ డే పెట్టండి, ఎంత బాగుంటుందో, ఎంత యాక్టివ్ ఉంటుందో. ఆల్ నైట్ ప్రేయర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, వీళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం అనేది లేదు. సంఘానికి క్షేమాభివృద్ధి, పొరుగు వారికి క్షేమాభివృద్ధి లేదు ఇక్కడ. ప్రార్థన వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నేను మాట్లాడుతూ ప్రార్థన చేసుకోవద్దని కాదు, వీళ్ళు పెట్టే ప్రార్థన వల్ల, హోల్ నైట్ ప్రేయర్ వల్ల. ఉదయకాల ప్రార్థనలు అంట 3 గంటలు లేపుతారు. 3 గంటలు లేచి అప్పటి నుంచి టీవీ చూస్తూ ఉంటే అర్ధరాత్రి ప్రార్థనలోని శక్తి, అర్ధరాత్రి దాకా వదిలిపెట్టరు. ఎప్పుడు రా నిద్రపోవాలి. మొదటి సాగు ప్రార్థన అదేనా?
మొదటి ప్రార్థన గురించి ప్రార్థించి ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, రాత్రి ఇంకేం పనులు వద్దు, ఏమొద్దు. ప్రార్థన చేసుకోండి, ఆ కెమెరా ఎదురు కూర్చోండి, ఆ స్క్రీన్ ఎదురు కూర్చొని ప్రార్థన చేసుకోండి. పొరుగు వానికి క్షేమాభివృద్ధి జరిగేటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయి, నీ క్షేమాభివృద్ధి కోసం కాదు. మనం చేసే ప్రోగ్రాంలు ఎలా ఉండాలంటే పొరుగు వానికి క్షేమాభివృద్ధి జరగాలి, వినేవాడికి మేలు కలగాలి. అందులో పార్టిసిపేట్ చేస్తే ఏదో పొందుకున్నాం అనేటువంటి ఆనందం ఉండదు. ఎంతసేపు వాళ్ళు మూర్ఖత్వం అంటే హోల్ నైట్ బైబిల్ స్టడీ పెట్టి ఎలా ఉంటుందో, రాత్రంతా మాట్లాడే సబ్జెక్ట్ ఎక్కడిదే ఉండదు. ప్రార్థన అయితే మాట్లాడేది పాడడం తలదించుకొని ఎవరి పడాలి. విన్నారు కదా, జాన్ పాల్ ఏమంటా ఉన్నాడు, ఈ ఆల్నైట్ ప్రేయర్ వల్ల ఎవరికి ఉపయోగం? ఆల్నైట్ ప్రేయర్ అనేది శాడిజం లాంటిదంట. శాడిజం అంటే ఏంటండి? ఎదుటి వ్యక్తిని కష్టపెట్టడం, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఆ ఎదుటి వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తించటాన్ని శాడిజం అంటారు. ఆల్నైట్ ప్రేయర్ చేయటం శాడిజం ఎలాగైద్ది? జాన్ పాల్ దీనికి సమాధానం చెప్పాలి. శాడిజానికి ముందుగా అర్థం తెలుసుకో. శాడిజం అంటే నీలాంటోడు శాడిజం చేసేది, ఎదుటి సేవకుల మీద దుమ్మెత్తి పోస్తూ వాళ్ళని గాయపరుస్తూ నువ్వు ఆనందపడతా ఉంటావు చూసావదా, దాన్ని శాడిజం అంటారు. అంతేగాని సంఘమంతా కలిసి రాత్రి కాల సమయంలో ప్రార్థన చేయటం శాడిజం ఎలాగైద్ది? అలాగే అదొక ఉన్మాదం అంటున్నాడు. అంటే ప్రార్థనని ఇతను ఏమని సంబోధిస్తున్నాడు? ప్రార్థన చేయటం ఉన్మాదం అంట, ఆల్నైట్ ప్రేయర్ చేయటం శాడిజం అంట. ఎవరు ఉన్మాదులు? ఉన్మాది ఎవరు? నీవు ఉన్మాది అవుతావు, నీవు శాడిజం అవుతావు. ఆల్నైట్ ప్రేయరు ఎవరిని బలవంత పెట్టి చేసేది కాదు. దైవజనుడు, స్థానిక సంఘ దైవజనుడు ఆల్నైట్ ప్రేయర్లో కలవండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఇష్టమైన వాళ్ళందరూ, ఆ రోజు వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ వచ్చి దేవుని సంఘంలో కూర్చొని సంఘంగా కలిసి ప్రార్థన చేస్తారు. అంతేగాని ఆల్నైట్ ప్రేయర్ ఎవరు బలవంతంగా వృద్ధి చేయించేది కాదు. ఇంకా విషయానికి వస్తే చాలామందికి ఇళ్లలో పగలంతా పనుల్లో ఉంటారు, ప్రార్థన చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి నెలకొకసారైనా సంఘాన్ని ప్రార్థనలో పురిగొల్పాలి అనే సదుద్దేశంతోనే ఈ ఆల్నైట్ ప్రేయర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్నైట్ ప్రేయర్లో పగలంతా పనిచేసి వచ్చిన వారు ఆ రాత్రంతా దేవుళ్ళో గడపటం ద్వారా ఒక నూతనమైన శక్తిని పొందుకుంటారని వారి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కాదంటానికి నువ్వెవరివి? ఇంకా ఏమంటాడంటే, ఈ ఉదయకాల ప్రార్థనలని, మధ్యాహ్న ప్రార్థనలని, రాత్రికాల ప్రార్థనలని, ఇంక రెస్ట్ వద్దా, ఇంక 24 గంటలు ప్రార్థనలేనా అంటూ మీరు విన్నారు. బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడింది? మీరు విసుగక ప్రార్థన చేయండి అన్నాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. మరి ప్రార్థనలో విసుగెందుకు వస్తుంది? ఉదయకాల ప్రార్థనల ద్వారా చాలా మేలు జరుగుతుంది. వేకువజామునే చాలామంది నిద్ర లేచి ప్రార్థన చేసుకునే అలవాటు ఉండదు. అలాంటి వారిని ఈ ఉదయకాల ప్రార్థనల ద్వారా చాలా సంఘాల వారు, దైవజనులు ఉదయాన్నే లైవ్ పెట్టి వాళ్ళు వేకువజామునే లేపి సంఘ బిడ్డలందరినీ ప్రార్థనలకి పురుకొల్పుతున్నారు. ఇది మంచిదే కదా. చాలామంది పడుకొని లేచి ప్రార్థన చేసే అలవాటు చాలామందికి ఉండదు. కానీ ఒక బాధ్యత కలిగిన దైవ సేవకుడు ఏం చేస్తాడంటే, తన సంఘాన్ని ఆత్మీయతలోకి నడిపించాలి, అందరూ సంఘంలో క్షేమాభివృద్ధిని పొందాలని వారిని వేకువనే లైవ్ పెట్టి ఆ లైవ్ ద్వారానైనా ఆ నిద్రలో నుంచి మేలుకొని మోకాళ్ళు వేసి ప్రార్థిస్తారని ఉదయకాల ప్రార్థనలు పెడతాం జరుగుతుంది. దీన్ని కూడా ఈ మణికంఠ స్వామి తప్పుపడతా ఉన్నాడు. ఉదయకాల ప్రార్థన చేయకుండా ఇంకెప్పుడు ప్రార్థన చేస్తారు జాన్ పాల్? నీలాక నిద్రమోహం వేసుకొని ఉదయాన్నే 8ంటికి లేచి పాసిపళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తారంటావా? వేకువజామునే ప్రార్థన చాలా మంచిది. ఎందుకంటే వేకువజామునే ప్రశాంతత దొరుకుతుంది, ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. అప్పుడే నిద్రలో నుంచి లెగుస్తారు కాబట్టి మానసిక ఒత్తిళ్ళన్నిటిని అధిగమించి ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రార్థన మీద ఏకాగ్రత నిలుపుతారు. అందుకనే ఉదయకాల ప్రార్థనలు లైవ్ ద్వారా సంఘ బిడ్డల్ని పురికొల్పడానికి దైవజనులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేకమైన ప్రార్థనలు ఎందుకు అంటే ఒక వ్యక్తి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు. ఈ జాన్ పాల్ అంటాడు, ఏదన్నా పని చేస్తే సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయాలి, అంతేగాని ఆల్నైట్ ప్రేయర్లు ఏంటి అంటే ప్రార్థన సంఘానికి క్షేమాభివృద్ధి కాదా? మణికంఠ స్వామి జవాబు చెప్పాలి. అనేక మందిని ప్రార్థించడానికి మోకాళ్ళు నొంపజేసి ప్రార్థనలో పురికొల్పటం సంఘానికి క్షేమాభివృద్ధి కాదా? ప్రార్థన అనేది సంఘము క్షేమాభివృద్ధి నందు ఎప్పుడు నొందుతుంది? ప్రార్థించటం ద్వారా, దేవుని యొక్క కృపావరాలు పొందుకుంటం ద్వారా
సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. ప్రార్థించొద్దు, ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఇంక రెస్ట్ వద్దా, ఇంకెప్పుడు రావాలి రెస్ట్ తీసుకునేదని వ్యంగ్యంగా మాట్లాడుతూ వెటకారపు నవ్వు నవ్వుతున్నాడు. ఒకసారి మళ్ళీ చూడండి ఆ వీడియోని. ఆ మొదటి సారి ప్రార్థన గురించి ప్రార్థించి ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, రాత్రి కూడా ఇంకేం పనులు వద్దు, ఏమొద్దు. ప్రార్థన చేసుకోండి, ఆ కెమెరా ఎదురు కూర్చోండి, ఆ స్క్రీన్ ఎదురు కూర్చొని ప్రార్థన చేసుకోండి. పొరుగు వానికి క్షేమాభివృద్ధి జరిగేటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయి. చూశారు కదా, ఇతని వెటకారపు నవ్వు చూడండి. ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా చాలామంది అద్భుతాలు పొందుకున్నారు. అది చాలా దేవుడికి ఇష్టమైన పని, ఎందుకంటే దేవుడే చేశాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు, ఎందుకంటే రాత్రిపూట ఏకాగ్రత కుదురుతుంది. పగలంతా పనుల మీద డిస్టర్బెన్స్గా ఉండి ఆ పని ఈ పని అని ప్రార్థనలో గడపలేని పరిస్థితి చాలామందికి ఉంటుంది. నెలకొక్కసారి అలాగ సంఘమంతా కలిసి కూర్చొని మంచిగా ఏకాగ్రతతో ప్రార్థన చేయటం చాలా శ్రేయస్కరం. చాలామంది ఆత్మీయతలో చల్లారిపోయిన వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా పక్కన వాళ్ళని చూసైనా సరే పురుకొల్పబడతారు. ఎందుకంటే ఒక ఆరిపోయిన కట్టెని తీసుకొని మండుతున్న కట్టెల్లో కనుక ఈ ఆరిపోయిన కట్టెని వేస్తే ఈ ఆరిపోయిన కట్టె కూడా దానితో పాటు కలిసి మండిద్ది. అలాగే ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ఎవరు ఆత్మీయతలో చల్లారిపోయారో, ప్రార్థనా జీవితంలో దిగజారిపోయారో, ఈ మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ చల్లారిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రార్థనలో పురికొల్పబడే అవకాశం ఉంది. ప్రార్థన ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నీలాంటి మూర్ఖులకి ఇలాంటివి ఏం అర్థమవుతాయి? మోకాళ్ళ ప్రార్థన చేయకూడదు, గంటల తరబడి ప్రార్థన చేయకూడదు, ఉదయకాల ప్రార్థన వద్దు, మధ్యకాల ప్రార్థన వద్దని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. ఎవడైతే ఈ జాన్ పాల్ని ఫాలో అవుతున్నారో వీక్షకులైన వారు మీరు కూడా గమనించండి. ఆన్లైన్ ప్రార్థన చేస్తే ఇప్పుడు జాన్ పాల్కి వచ్చిన నష్టం ఏంటి? ఆన్లైన్ ప్రేయర్ ఎలా శాడిజం అవుతుంది, ఎలా ఉన్మాదం అవుతుంది చెప్పాలి. ప్రేయర్ చేయటం శాడిజమా? ప్రేయర్ చేయటం ఉన్మాదమా? కొంచెమన్నా మైండ్ ఉందా మణికంఠ స్వామి నీకు మాట్లాడేదానికి? నీ జీవితంలో ప్రార్థన లేదు కాబట్టే, మోకాళ్ళ అనుభవం లేదు కాబట్టే నీకు సంఘం లేకుండా ఒక 20-30 మందితో అక్కడితోనే ఆగిపోయావు. కానీ మోకాళ్ళ అనుభవం కలిగి ఆన్లైన్ ప్రేయర్లు చేసి ఉపవాస ప్రార్థనలు ఉండి ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలు గడిపారో ఆ దైవజనులు ప్రజ్వలిస్తూ ఉన్నారు. వారి సంఘాలు అభివృద్ధి పొందుతూ ఉన్నాయి. 100,000 ఆత్మలతో దేవుడు నింపుతూ ఉన్నాడు. ప్రార్థన అనుభవం లేని వాడికి నీకేం తెలిసిద్ది ఆత్మీయత సంగతి? మోకాళ్ళ ప్రార్థన వద్దు, ఆ ప్రార్థన వద్దు, ఈ ప్రార్థన వద్దు, ప్రార్థన చేయకుండా మానేసేయి. యేసుక్రీస్తు వారు మనందరికీ మాదిరి నిలిపాడు. ఆయన ప్రార్థన చేసి మనల్ని ఇలాగ ప్రార్థన చేయండి అంటానికి ఆయనే రాత్రి అంతా ఏకాంతంగా గడిపాడు. గెత్సేమనే తోటలో ఆయన అప్పగింపబడిన రాత్రి పేతురు వాళ్ళందరూ యాకోబుతో వచ్చి, మీరు ఒక్క గడి అయినా నా కొరకు మేలుకొని ఉండలేరా అని యేసుక్రీస్తు వారు పేతురుని, యాకోబుని వీళ్ళని గద్దించాడు. కాబట్టి రాత్రి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అయిన ప్రార్థన, చాలా ప్రత్యేకమైనది. అది వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి కూడా కలగజేస్తుంది. దేవుడి పట్ల మనకున్న ఆసక్తిని మనకి బయలుపరుస్తూ ఉంటుంది. ఇప్పుడేసైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి దుర్బోధలు చేయొద్దని నేను మణికంఠ స్వామిని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. చాలా విషయాల్లో మణికంఠ స్వామి దుర్బోధలు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రార్థన విషయంలో ఇతడు ఎగతాళిగా మాట్లాడటం, ఖచ్చితంగా దేవుడి శిక్షను నువ్వు అనుభవిస్తావు. సంఘానికి క్షేమాభివృద్ధి నొందాలంటే ఏం చేయాలి? ప్రశ్నలు అడగాలంట. నైట్ అంతా క్వశ్చన్ అని పెడితే అందరూ మేలుకొని ఉంటారంట. క్వశ్చన్లు పగలు కూడా అడగొచ్చు కదా నువ్వు చెప్పినట్లే. ప్రార్థన నైటే చేయాలా, పగలు చేస్తే దేవుడు వినడా అన్నావు. మరి క్వశ్చన్లు అంతా నైట్ అడగండి, అప్పుడు ఎవరు అందరూ నిద్రపోకుండా మెలకుగా ఉంటారన్నావు. మరి క్వశ్చన్స్ పగల అడగొచ్చు కదా, నైటే ఎందుకు అడగాలి? నైట్ కూటం ఎందుకు పెట్టుకోవాలి? దానికోసం మైండ్ పనిచేస్తుందా మణికంఠ స్వామి? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. అందరూ ఊస్తూ ఉన్నారు బయట నిన్ను, నీకు అర్థం కావట్లా. ఎంతమంది నిన్ను ఊస్తున్నారో నీకు తెలియట్లేదు. ఖచ్చితంగా దేవుడి ఉగ్రతకి నువ్వు గురవుతావు. ప్రార్థన వద్దంటావు, మోకాళ్ళ ప్రార్థన వద్దంటావు, ఉపవాస ప్రార్థన వద్దంటావు, ఇంకే ప్రార్థన చేయాలి? అయినా సార్వత్రిక సంఘాలన్నీ కలిసి ఆల్ నైట్ ప్రేయర్ చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. నీకేంటి బాధ? దేవుడు ఏమన్నా దాన్ని అబ్జెక్షన్ చేశాడా? మీరు ఆల్ నైట్ ప్రేయర్లు చేయొద్దు, ఉపవాస ప్రార్థనలు చేయొద్దు, 24 గంటలు ప్రార్థన చేయొద్దని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? నువ్వు అది చూపించాలి. ఖచ్చితంగా క్రైస్తవులందరూ ఇలాంటి వాడికి బుద్ధి చెప్పి వీడు వీడియోస్ని ఎవడు చూడకుండా వీడి ఛానల్ క్లోజ్ అయ్యేటట్టు మీరు అందరూ రిపోర్ట్స్ కొట్టాలి. ఇలాంటి దుర్బోధకుడు వలన క్రైస్తవ సమాజం అంతా పాడైపోతుంది.
ఇంకా ఇలాంటి దుర్బోధతలు ఎన్నో చేశాడు. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తానని నేను తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.